ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయ సింహద్వారం దగ్గర వేలాడుతున్న ఇనుప గడ్డపార గురించి మరియు కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గడ్డకు ప్రతిరోజు కర్పూరం పెట్టడం గురించి, దాని వెనుక దాగి ఉన్న అనంతాలవారాన్ని భక్తుల కఠోరమైన శ్రమ మరియు భగవంతుడి లీలా వినోదం గురించి నమో తిరుమలేశ ఛానల్లో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరామానుజుల కాలంలో కొండ మీద పూల తోటలు చాలా తక్కువగా ఉండేవి. ఆ లోటు తీర్చాలనే ఉద్దేశంతో తన శిష్యులను ఉద్దేశించి కొండ మీద వాసం చేస్తూ నందనవనాన్ని పెంచే స్వామివారి కైంకర్యానికి ఎవరు సిద్ధమని ప్రశ్నించారు. కొండ మీద ఆ రోజుల్లో ఆవాసం చాలా కష్టాలతో కూడిన పని. వస్తువులు లేవు, బాగా చలి, దోమలు, విషజ్వరాల బాధ. ఎవరు ముందుకు రాలేదు. కానీ అనంతాచార్యులు అనే శిష్యుడు ఈ సేవను మహాభాగ్యంగా భావించి కొండకు పోవడానికి సిద్ధపడ్డాడు. అలా కొండ మీదకి వచ్చిన అనంతాచార్యులు నందనవనం పెంచడానికి నీరు కావాలి గనక సరోవరం లాంటి ఒక పెద్ద బావి తవ్వాలని సంకల్పించాడు. స్వామివారి కైంకర్యం తామే స్వయంగా చేసి ఇతరుల సహాయం తీసుకుండా స్వామివారి అనుగ్రహం పొందాలనే సంకల్పంతో అనంతాచార్యులు అతని భార్య ఈ కార్యక్రమంలో నిమగ్నులయ్యారు. అనంతాచార్యుల భార్య గర్భవతి. ఆచార్యులు మట్టి తవ్వుతుంటే తట్టలతో మోసి ఆమె బయట వేస్తుండేది. ఇలా కైంకర్యం చేస్తున్న వారి కుటుంబాన్ని, ప్రత్యేకంగా గర్భిణిగా అవస్థపడుతూ పనిచేస్తున్న అనంతాచార్యుల వారి భార్యను చూసి జాలితో స్వామివారు సహాయం చేద్దామని ఒక బాలుని వేషంలో వచ్చి అనంతాచార్యులను తను కూడా పని చేయమని ప్రార్థిస్తారు. దానికి అనంతాచార్యులు ఒప్పుకోలేదు. అయినప్పటికీ స్వామి తట్టతో మోస్తున్న అనంతాచార్యుల భార్య నుండి తట్టను తీసుకుని బయట పారబోసి సహాయం చేస్తారు. వద్దన్నా చేస్తున్న సాయానికి కోపం వచ్చి అనంతాచార్యులు స్వామివారిని మందలించడానికి ప్రయత్నం చేస్తారు. అంతే స్వామివారి గుడివైపు పరుగుతీస్తారు. అలా వెళ్తున్న స్వామివారి పైకి తన చేతిలోని గుణపాన్ని విసురుతారు అనంతాచార్యులు. ఆ గుణపం స్వామివారి చుబుకానికి తగిలి రక్తం కారడం మొదలైంది. గడ్డం పట్టుకుని స్వామివారి గుడిలోకి పరుగుతీస్తారు. వారి వెనక అనంతాచార్యులు కూడా పరిగెత్తి గుడిలోకి వచ్చి చూస్తే బాలుడు కనపడలేదు. కళ్ళతో స్వామివారి సన్నిధికి చేరుకుంటారు అనంతాచార్యులు. ఆశ్చర్యం! స్వామివారి చుబుకానికి గాయం. గాయం నుండి ధారగా కారుతున్న రక్తం చూసి తాను గుణపంతో ఎవరు కొట్టాడో గ్రహించి పశ్చాత్తాపంతో విలపిస్తాడు. వెంటనే గాయానికి పుప్పుడు అద్ది ఉపశమనం చేయడానికి ప్రయత్నిస్తారు అర్చకులు. అనంతాచార్యుని అవస్థ చూసి భగవంతుడు అతను బుజ్జగించాడని, ఆ గాయపు గుర్తును శ్రీవత్స చిహ్నంలా చూసుకుంటానని, ఈ అనంతాచార్యుల సేవకి స్వామివారి అనుగ్రహాన్ని గుర్తుగా తనకు గాయమైన ప్రదేశంలో పచ్చకర్పూరం దిద్ది చూసిన వారికి అనంతాచార్యుల భక్తిగా తెలియవచ్చేటట్టు జరగాలని స్వామివారు శాసించారని చెబుతారు. ఈనాటికి స్వామివారి చుబుకంపై కర్పూరంతో గుండ్రంగా చిన్న చిహ్నం పెట్టే ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. అనంతాచార్యులు తయారు చేసిన నందనవనం, బావి, చిన్న సరోవరం తిరుమల శ్రీవారి ఆలయంగా నైరుద్యస్సులు ఇప్పటికీ ఉన్నాయి. దీన్ని అనంతాలవారి తోటగా పిలుస్తారు. ఆలయ మహాద్వారంలో ప్రవేశించేప్పుడు మహాద్వారం ఉత్తరం గోడపైన అనంతాలవారి స్వామిపై విసిరిన గుణపం యాత్రికుల దర్శనార్థం ఉంచబడింది. ఈసారి తిరుమల యాత్ర వెళ్ళినప్పుడు చూడవచ్చు. ఇలాంటి మరెన్నో తిరుమల తిరుపతి విశేషాలు, శ్రీవారి పరమభక్తుల చరిత్రలు, తిరుమల మరియు తిరుపతిలో సందర్శించవలసిన ప్రముఖ ఆలయాలు, ముఖ్య ప్రదేశాలు, వాటి చరిత్ర, శ్రీవారి సేవలు మరియు ఉత్సవాలు తెలుసుకోవడానికి ఇప్పుడే నమో తిరుమలేశ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధుమిత్రులకు షేర్ చేయండి. మీ విలువైన సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.